ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీ కొందనములు. మా ప్రభు దినములో, పునరుత్థాన దినములో ప్రకటించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా ఈ దినము షోమ్రోన్లో మరి ఇలాగ ప్రార్థన గుడి కొరకై చేరవచ్చే భాగ్యము మీరు మాకు దయచేసినారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఎలాగో ప్రార్థించాలో మీరు మాకు నేర్పిస్తున్నారండి. నీ శిష్యులైన వారు అడుగుతూ వచ్చారు, మాకు ప్రార్థించుట నేర్పించమని. మాకు కూడా నేర్పిస్తున్నారండి. నీ ఉద్దేశమును మేము ఎరగలుడికై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వచ్చిన వారి కొరకు నీ వందనములు, రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకాలంలో నీ సన్నిధికి వారిని నడిపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నేను కూడా కలిసి ఏక ఆత్మ కలిగిన వారమై, ఏక మనస్సు కలిగిన వారమై అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా మీరు మాకు సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మీరు భూమి మీద ఏకీభవించి దేని కొరకే ప్రార్థిస్తారో అది పరలోకమందు బంధించబడిన సెలవిచ్చినటువంటి దేవుడు. వారీతిగా మేము ప్రార్థించుట కొరకై, ఏక ఆత్మ కలిగిన వారము ఉండుట కొరకై సహాయపడుతారండి. ఆయా సంగతులు కలిగిన వారము వాటిని విడిచిపెట్టి మరి ఏక ఆత్మ కలిగిన వారు ఉండుట కొరకై సహాయపడుతారండి. ప్రభా, నోహు యొక్క వాడలో అన్ని రకములైనటువంటి జంతువులు చేరినాయి, అన్ని రకములైన పక్షులు చేరినాయి, క్రూర స్వభావం కలిగినవి చేరినాయి. అయినప్పటికీ అవి తమ స్వభావమును బయట పెట్టక చక్కగా ఎమర్చబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మా జీవితంలో కూడా అనేక సంగతులు కలిగిన వారు నీ రక్షణ వాడలోనికి వచ్చినాం. మా యొక్క నైజమును విడిచిపెట్టి యొక్క ఆత్మ కలిగిన వారముగా నీ సన్నిధిలో గోజారుడి కొరకాయ మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. ప్రభా, ఎంతోమంది అక్కరలో ఉన్నారు, మేమంతా సౌఖ్యంగా ఉన్నాం. కొంతమంది ఈ వరదలను బట్టి నిరాశ్రయులైనారు, వారికి నిలువు నీడలేదు. కొంతమంది తమ యొక్క రక్త సంబంధులను కలిగిన వారిని పోగొట్టుకున్నారు, వారెంతో దుఃఖంలో ఉన్నారు. కొంతమంది శరీర రుగ్మతలను బట్టి శ్రమల్లో ఉన్నారు. కొంతమంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి కష్టాల్లో ఉన్నారు. వారందరి కొరకే మేము ప్రార్థించినట్లుగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి క్షేమం కొరకై ప్రార్థించినట్లుగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించుడి అన్ని వాక్యం సెలవిస్తాం. నిజమే, ఇప్పుడు యెరూషలేము మీద అనేకులు దండెత్తుతూ ఉన్నారు. అయినప్పటికీ నీ కృపను యెరూషలేము పక్షంగా విస్తరింపజేస్తూ ఉన్నాం. దానిని బట్టి నీకు వందనాలు. యెరూషలేముకు విజయం దయచేస్తున్నాడు, సహాయపడుతున్నాడు. మెటుకు మా సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. విధాన పరిచర్య అంతట్లో నీ కృపను విస్తరింపజేస్తున్నాడు. పాటలు పాడే సమయము ప్రభా, మరి వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానూరు బాబీ విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము ఆయన్ను పెళ్లి కొడుకు చేస్తుండగా సహాయపడుతుంది. దాసులు అహరోన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయాలు దీవెనకరంగా ఉంచుతున్నాడు. 16వ తారీఖు వివాహం కొరకై బిడ్డలను వధువరులిద్దరూ కూడా ఆత్మ ప్రాణ దేహములతో సిద్ధపరుస్తున్నాడు. బర్నబాస్ గారి యొక్క కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 14వ తారీఖు వివాహం సహాయపడుతున్నాడు. 16వ తారీఖు రిసెప్షన్ సహాయపడుతున్నాడు. వారు అక్కర్లని తీరుస్తారండి, వాతావరణాలను అనుకూలపరుస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి అన్నగూడ మోరియా ప్రార్థన మందిరం పని జరుగుతూ ఉంది, సహాయపడుతున్నాడు. ఇలాగ అన్నిటి కొరకై విజ్ఞాపన చేయవలసిన వారికి ఉన్నాం. ప్రభావ, వారి కొరకై విజ్ఞాపన చేయనట్లుగా మీరు మాకు సహాయపడుతున్నాడు. విజ్ఞాపన చేయకపోవము ఈ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. అయోగ్యుల పాత్రలు మంచి లేని వారం ప్రభా, నీ సన్నిధికి రాదగిన వారము కాదు ప్రభా, మరి యోగ్యత లేనటువంటి వారు అయితే కనికరించి కృప చూపించి తెచ్చినారు. దాన్ని బట్టి నీకు మా సమయం అంతా దీవెనకరంగా ఉంచుతున్నాడు. ఎవరు కూడా తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ సన్నిధికి రాగలుగుటి కొరకై వారికి సహాయపడుతున్నాము. మమ్మల్ని పాల్దర పెట్టుకుని నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి,
పాట సంఖ్య 699, పాత పుస్తకాల్లో 683, 699, 683. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు, మనలో దేవుని సంకల్పములు, దేవుని భయలు పరచుటయే. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను, మాట తప్పాడు. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను, మాట తప్పాడు. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో, అందరిని ప్రభునే నయించేను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో, అందరిని ప్రభు నిర్ణయించేను. పొందుగా పిలచి నీతిగా తీర్చే, సుందరముగా మహిమపరచు. పొందుగా పిలచి నీతిగా తీర్చే, సుందరముగా మహిమపరచు. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను, మాట తప్పాడు. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను, మాట తప్పాడు. చేసెను మనలను తన రూపమున, బసెను పాపము చే నా రూపం. చేసెను మనలను రూపమున, బసెను పాపము చే నా రూపం. యేసులో నొసగే మరలా మనకు, వాసిగా కాచును పుత్రులుగా. యేసులో నొసగే మరలా మనకు, వాసిగా కాచును పుత్రులుగా. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను, మాట తప్పాడు. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను, మాట తప్పాడు. దేవుని ప్రేమించు వారందరికీ, భూమిలో జరుగు నన్ని మెలులకై. దేవుని ప్రేమించు వారందరికీ, భూమిలో జరుగు నన్ని మెలులకై. కావవి ఎన్న దగిన శ్రమలు, భావి మహిమతో పోల్చుటకై. కావవి ఎన్న దగిన శ్రమలు, భావి మహిమతో పోల్చుటకై. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను పాడు. యేసుమారడు, యేసుమారడు, విశ్వమంతా మారినాను, మాట తప్పాడు. శ్రమయు బాధ హింస అయినాను, కరువు వస్త్రహీనతయును. శ్రమయు బాధ హింస అయినాను, కరువు వస్త్రహీనతయును. ఉపద్రవమైనను ఖడ్గమైనను, ఎడబాపుని ప్రభు ప్రేమ నుండి. ఉపద్రవమైనను ఖడ్గమైనను, ఎడబాపుని ప్రభు ప్రేమ నుండి. యేసుమారడు, యేసుమారడు,
విశ్వమంతా మారినాను మాట తప్పాడు. యేసు మారడు, యేసు మారడు. విశ్వమంతా మారినాను పాడు. మరణము జీవమైనాను దేవదూతలు ప్రాధానులు. మరణము జీవమైనాను దేవదూతలు ప్రాధానులు. అధికారులు మరి ఎవరైనాను ఎడబాపరు ప్రభు ప్రేమ నుండి. అధికారులు మరి ఎవరైనాను ఎడబాపరు ప్రభు ప్రేమ నుండి. యేసు మారడు, యేసు మారడు. విశ్వమంతా మారినాను మాట తప్పాడు. యేసు మారడు, యేసు మారడు. విశ్వమంతా మారినాను మాట తప్పాడు. అనాది దేవుని ఆ సంకల్పం మనలో ప్రభుని బయలు పరపా. అనాది దేవుని ఆ సంకల్పం మనలో ప్రభుని బయలు పరప. మానవలెను మన పాపములను పూనికతో పున ఐక్యతకు. మానవలెను మన పాపములను పూనికతో పున ఐక్యతకు. యేసు మారడు, యేసు మారడు. విశ్వమంతా మారినాను మాట తప్పాడు. యేసు మారడు, యేసు మారడు. విశ్వమంతా మారినాను మాట తప్పాడు. పాట సంఖ్య 619, పాత పుస్తకాలు 606, 619, 606. ఆయనందా సుదినము నా యేసుని నమ్మో దినము. ప్రయాసమెల్లా పోయినా దయారక్ష న్యాదినము. భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదినము. భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతినా గునేర్పినా. భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదినము. ప్రభునితో నిరంతమౌ నిబంధన చేసికొంటి. నే బట్టితి నిన్ పొందగా విభుని పాదపద్మము. భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదినము. భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతినా గునేర్పినా. భాగ్యమౌ దీనము ప్రభున్ గైక ఇనాము. నాయాత్మశాంతమందుము నీ యేసేని ఆధారము. భయంబులే
కరక్షణ పాలిబాగా పొందుము భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నా దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైక ఈనాము నేనేసువా దానేసుడు నిత్యంబునా వాడాయేను నాదెంతగో పాపాగ్యము నేనేసుయో కామిత్రుడన్ భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నా దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నా దీనము. పాట సంఖ్య 557, పాత పుస్తకాల్లో 546. 557, 546. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మూవేయుదురు వారు తమల వృక్షము వలె మూవేయుదురు మరపెట్టుము గ్రాయము కాని గొప్ప సంగతులు మరపెట్టుము గ్రాయము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్ మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్ నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మూవేయుదురు వారు తమల వృక్షము వలె మూవేయుదురు గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి సతతము ఆనందమంద అడుగుడి దొరకున్ సతతము ఆనందమంద అడుగుడి దొరకున్ నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మూవేయుదురు వారు తమల వృక్షము వలె మూవేయుదురు యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి ఫలము యెహోవా కొరకు ఎదురు
వాలె పైకి గురుధురు. ఈ అమ్మునందు పక్షిరాజు వాలె పైకి గురుధురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఊహించలేనిది సఖ్యము గాని వైనట్టి క్రియలను. ఊహించలేనిది సఖ్యము గాని వైనట్టి క్రియలను. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిమ్ము విడువ నెన్నడు నెడ బాయననే గదా. నిమ్ము విడువ నెన్నడు నెడ బాయననే గదా. నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నమ్ముము నరమాతృండెప్పుడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో. నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్. నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు.
మంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తప్పల వేయుదురు. వారు తమల వృక్షము వలె వేయుదురు. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనం. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమాడును చెప్పినదే నమ్మెను. ఇదే భాగాన్ని మనందరం కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 130వ పేజీ. నూతన నిబంధనలో 130వ పేజీ. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమాడును చెప్పినదే నమ్మాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనం. ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధికి చేరి వచ్చినాం. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. మా సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మారుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి ప్రభా. పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. మిమ్మల్ని ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవండి. ఈ సమయంలో ప్రత్యేకంగా జోయల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరో సంవత్సరము ఆ బిడ్డకు దయగడకు ధరింపజేశారు ఈ దినం. దాన్ని బట్టి మీకు వందనములు. శాలేం బక్సింగ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డకు ఇచ్చిన మరో సంవత్సరం దయగీయటాన్ని బట్టి నీకు వందనములు. ఇలాగూ ఆ బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్ని బట్టి నేను స్తుతిస్తాను. వారి పక్షంగా నీ కార్యములను విస్తరింపజేస్తారండి. వారి భవిష్యత్తు నిశ్చితానుసారంగా మేలుకై జ్ఞాపకం చేసుకున్నాడు. అటు మమ్మల్ని పాదాలు పెట్టుకుంటుంది. ప్రశస్తమైన మూలమైన రక్త పోషణ తెచ్చుకుంది. యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు పెడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనం. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ప్రభునందు ప్రేమించే వారులారా, నమ్మిక గురించి ఇక్కడ మాట చెప్పబడతా ఉంది. ఎవరు చెప్పింది నమ్మాడు? పౌలు చెప్పింది ఏం చేసేది వారు నమ్మల. పౌలు ఎవరు? దైవజనుడు. పౌలు ఎవరు? దైవజనుడు. ఆయన చెప్పింది ఏమవుద్ది? జరుగుద్ది. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర నుండి ఏదైతే వస్తుందో అదే చెప్తాడు. నావికుడు, వాడేజమానుడు వారు ఎట్లా చెప్తారు? వారు అనుభవంతో చెప్తారు, అధికారంతో చెప్తారు. నావికుడు ఎలా చెప్తాడు చెప్పండి? నావికుడు ఎలా చెప్తాడు? నావికుడు అధికారంతో. అది నావికుడు ఎలా చెప్తాడు? అనుభవం. ఎందుకంటే ఎన్నోసార్లు ఏం చేశాడు ఆయన? ఆ రూట్లో ప్రయాణం చేశాడు, వాడని నడిపాడు. కాబట్టి ఆయన ఎన్నిసార్లు చూడాలి ఈ మార్గం అని ఆయనకు అనుభవం ఉంటుంది కదా. ఆ అనుభవంతో ఏం చేస్తాడు? నావికుడు చెప్తాడు. వాడేజమాని ఎలా చెప్తాడు? అధికారంతో చెప్తాడు. ఎందుకంటే వాడ ఆయనదే, ఆయన డబ్బులెట్టి కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది? అధికారంతో చెప్తాడు. ఈ రెండు పని చేయవు. ఈ రెండు ఏం చేయవు? అనుభవం, అధికారం ఏం చేయవు? పని చేయవు. ఏది పని చేస్తుంది? దేవుని మాట మన జీవితంలో మనము నమ్ముట. అందుకే ఓ సమయంలో దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే
నమ్మువానికి సమస్తము. మరి నమ్ముతున్నామా? మనం దేవుడు చెప్పింది నమ్మం. మనమేంటి ఎంతోమంది ఉన్నారు దేవుడు చెప్పిన దాని మీద నమ్మకం లేదు వాళ్ళకి. ఉదాహరణకు మనం 2 సంగతులు చూస్తాం చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 24:25 వచ్చిన. లూకాసు వార్త 24:25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో, ప్రభునందు ప్రేమించే వారులారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? 3 దినాలు సమాధిలో ఉండి ఏం చేస్తాను, నేను తిరిగి వేస్తాను చెప్పాడు. చెప్పలేదా? శిష్యులైన వారికి ప్రత్యేకంగా చెప్పాడు. ఇంత మందిరం ఉంది కదా అంటే ఆయన అన్నాడు, దీన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతాను. అప్పుడు అన్నారు వాళ్ళందరూ, అయ్యా ఇది 46 సంవత్సరాలు కట్టారు మా పితరులు అంటే. ఆయన దేని కొరకు చెప్పాడు? ఆయన దేహం అనే దేవాలయం కొరకు చెప్పాడు. దావీదు ప్రకటించాడు, మలాకీ ప్రకటించాడు, యెషయా ప్రకటించాడు. ఎంతమంది చెప్పారు? ఎంతమంది ప్రవక్తలు చెప్పారు? ఏమని? ఆయన వస్తాడు, 33 సంవత్సరాలు భూమి మీద జీవిస్తాడు, మానవాళి పాప పరిహారార్థమై కలువరి సెలువుకి ఎక్కుతాడు, చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, తిరిగి లేస్తాడు. నమ్మారా? నమ్మలేదా? నమ్మలే. ఎవరు మళ్ళా వీళ్ళు? ఎవరు వీళ్ళు? శిష్యులు. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులతో చెప్పాడు ఆయన. ప్రభునందు ప్రేమించే వారిని నమ్మల. అదే దెయ్యం చెప్పమను, ఉత్తరం నమ్మేస్తాం. మనం ఏం చేస్తాం? యేసుప్రభు వారు చెప్పారు, దేవాది దేవుడు యెహోవా దేవుడు చెప్పాడు ఏమని? వీటిని తినేదాన్ని నిశ్చయముగా చచ్చదు. మళ్ళీ ఏం చెప్పింది అపవాది? మీరు చావరు. ఎవరి మాట నమ్మారు? అపవాది మాట. ఎవరి మాట నమ్మాలి మనం? నావికుడును వాడి యజమానుడు చెప్పిందే నమ్మాడు. పౌలు చెప్పింది ఏం చదివారు? నమ్మల. పౌలు దేవుని యొక్క ప్రవక్త. దేవుడు చెప్పింది పౌలు ఏం చేస్తాడు? చెప్తాడు. ప్రభునందు ప్రేమించే వారులారా, దేవుని మాట నమ్ము, దేవుని మీద నమ్మిక ఉంచు. ఈ నమ్మిక గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలా. శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును వాడి యజమానుడు చెప్పినదే నమ్మాను. ఏమైనా లాభం వచ్చిందా? ఇప్పుడు ప్రవక్తలందరూ చెప్పారు ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం గురించి. నమ్మలేదు వారికి చింత ఉంది. యేసు ప్రభు మరణించాడనేటువంటి చింత వారికి ఉంది, కానీ ఏంటో ఉపయోగం? ఎదుగుతా ఉన్నావా? మొన్న ఒక ఆయన రాశాడు, ఒక పెద్ద బైబిల్ యొక్క తత్వవేత్త రాశాడు. ఏమిటంటే, హృదయంలో అంతా లోకముండి పెదాల పైన యేసుంటే ఏం ఉపయోగము లేదు. హృదయం అంతా ఎవరు ఉన్నారు? లోకం ఉంది. పెదాల పైన ఎవరున్నారు? హృదయం అంతా ఏముంది వాళ్ళకి? హృదయం అంతా ఏముంది? అపనమ్మిక ఉంది. హృదయం అంతా ఏముంది? పెదాల పైన లేకపోతే ముఖం పైన దుఃఖం ఉంది, కానీ అది ఉపయోగకరమైనది కాదు. ఎందుకంటే వారు ఏం చేయలేదు? దేవుని మాట నమ్మల. నువ్వు ఆయన మాట నమ్ము. ఆయన మాట నమ్మావనుకో నీకు ఎక్కడున్న క్షేమమే. అందుకే దావీదు అంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. ఎందుకంటే అక్కడ నీ దుడ్డుకరని దండము నన్ను ఏం చేస్తుంది? ఎక్కడ గడాంధకారపు లోయలు ఎవరు వస్తారు చెప్పండి? గడాంధకారపు లోయలు ఎవరు వస్తారు? ఎవరు రారు. ఆ యొక్క మార్గము క్రూర పక్షి కూడా తెలియదంట. ఏ మార్గం అది? గడాంధకారపు లోయ యొక్క మార్గము క్రూర పక్షికి కూడా తెలియదంట. చదువుతా ఉన్నావా? మన ఇక్కడ లోతులు ఉంటాయి కదా, సముద్రం ఉంటుంది, ఇది ఇక్కడ ఎంత లోతు ఉంటుంది, ఇక్కడ ఎంత లోతు ఉంటుంది, ఇక్కడ ఎంత లోతు ఉంటుంది అంటది. కానీ కొన్ని లోతులు ఉంటాయంట, దాన్ని ఏం చేయలేరు? కొలవలేరు. దాన్ని కొలవడానికి మానవునికి అసాధ్యం. అది ఎంత లోతు ఉంటుంది ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళడానికి ఆక్సిజన్ అందదు. ఎదుగుతా ఉన్నారా? అయితే
నువ్వు దేవుని మాట విన్నావు అనుకో, అట్లాంటి స్థితిలో ఉన్నా కానీ నీకేమవుద్ది? నువ్వు నమ్మాలా. నువ్వు నమ్మట్లేదు నువ్వు. ఆ? ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మంద. క్రీస్తు ఇలాగూ శ్రమపడి మూడవ దినమున లేచుట అగత్యము కాదు. ఆయన లేచాడు కానీ వీళ్ళు నమ్మలేదు. ఆయన లేచాడు కానీ వీళ్ళు ఏం చేయలేదు? నమ్మల. ఇంకో ఆయన చూస్తామా? లోకాసు వార్త 20, క్షమించండి, యోహాను సువార్త 20 అధ్యాయం. యోహాను సువార్త 20 అధ్యాయం 24 వచ్చిన. యోహాను సువార్త 20:24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతడితో చెప్పగా, అతడు నేను ఆయనను చేతులలో మేకులు గుర్తును చూచి నా వేళ్ళు ఆ మేకుల గుర్తులో ఉంచి పెట్టి నా చేతని ప్రక్కలో ఉంచితేనే కానీ ఈయన ఎట్లాంటి చెప్పండి, ఈయన ఎట్లాంటి నమ్మనే నమ్మను. ప్రభునందు ప్రేమ, మనం నమ్ముతామా దేవుణ్ణి? మనం నమ్ముతామా? నమ్మం. లోకంలో ఉండేటువంటి వారిని నమ్మి నీవు దేవుని నమ్మాలంటే ఎంత కష్టం తెలుసా? దేవుని కార్యం అద్భుతాలు, దేవుని కార్యాలు అగమ్యాలు, దేవుని యొక్క కార్యములు గొప్పవి. నువ్వు నమ్మాలంటే నీకు ఆ కార్యాల మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఉదాహరణకు నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఎవరిని బట్టి? ఎంత నమ్మారు కదా. ఎర్ర సముద్రం పాయలైపోయింది. దేన్ని బట్టి? కర్రతో పాయలవుద్దా? మీరు ఆలోచించాలా. కర్రతో ఎర్ర సముద్రం పాయలవుద్దా? అవుద్దా? బిందులో నీళ్ళు పాయలు చెప్పని కర్రతో చేత చేయగలవా? సముద్రంలో వద్దు, కాళ్ళలో వద్దు, చెరువులో వద్దు, బిందులో నీళ్ళు చేత చేయగలవా? కానీ దేవునికి అసాధ్యమైంది ఏది? నువ్వు నమ్మితే నువ్వేం చేయాలా? కానీ నువ్వు ఎవరు నమ్ముతున్నావు? ఎవరు నమ్ముతున్నావు? ఎవరు నమ్ముతావు చెప్పాలా? నువ్వు ఎవరు నమ్ముతున్నావు? ఇప్పుడు చెప్పాను కదా మా నావికుడు వాడేది మాట. అనుభవం, అధికారం అలా వస్తున్నాయి. దానికి పర్యవసానం ఏంటంటే ఆ మాటలు. అనుభవంతో ఉన్నవాడు చెప్పినప్పుడు ఏం చేస్తా? వింటా వినవా? అనుభవం ఉన్నదని ఏం చేస్తా? ఆయనకి అధికారం ఇస్తాం. ఆడికి దేవుని యొక్క చిత్తం లేదనుకో, ఆడు ఏం చేయడు. అనుభవం కాదు, ఆయన మాట నమ్మాల. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన, ప్రభువా నీ మాట నేనేం చేయాలా? ఎవరు నమ్మాలి? నువ్వే నమ్మాలా. శిష్యులైన వారే నమ్మలేదు, ఇంక బయట వాళ్ళు ఏమి నమ్ముతారు? అర్థమవుతుందా? శిష్యులైన వారే నమ్మలేదు. నువ్వు ఆ నమ్మిక ముందు ఏం చేయాలి? నువ్వు సమకూర్చుకోవాలా. ప్రభువా నేను నిన్నే నమ్ముతాను. కానీ మనం ఏం చేస్తాం? లోకం అంతా నమ్ముతున్నాం, దేవుని ఏం చేయట్లేదు. దేవుని నమ్ము. వారు అధికారము లేకపోతే దాన్ని ఏమంటారు, అనుభవం చెప్పింది నమ్మారు. కానీ ఆ శతాధిపతి పౌలు చెప్పిన మాట ఏం చేయలేదు. మనం కూడా అంతే. మనము అనుభవం ఉంటే ఆవిడకి చాలా తెలుసు కదా, తెలుసు మంచిదే. కానీ దేవుడు చిత్తం లేకపోతే తెలిసిన ఆవిడ ఏం చేయలేదు. ఉదాహరణకు అనుభవం ఉంది ఎవరికి? నావికుడికి. ఎన్నోసార్లు ఆ వాడును అదే రూట్లో తిప్పాడు, ఉంది. కానీ దేవుని చిత్తం లేక అనుభవం ఏమి. అందుకే అన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆయన వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానుల కంటే వెర్రివారు ఏమైనా గొప్పోలా? జ్ఞాని గొప్పడా, వెర్రివారు గొప్పోడా? ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు గొప్పవారా, గొర్రెల కాపర్లు గొప్పోళ్ళా? జ్ఞానులే గొప్పోళ్ళు, గొర్రెల కాపర్లు గొప్పోళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, ఇది లోకం, ఇది దైవికమైంది. జ్ఞానులు గొప్పోళ్ళ, గొర్రెల కాపర్లు గొప్పోళ్ళ? ఎలా గొప్పోళ్ళు? ఎలా గొప్పోళ్ళు? జ్ఞానులు
యజమానులు గొప్పవాళ్ళు, గొర్రెలు కాపలు గొప్పవాళ్ళు. గొర్రెలు కాపలు ఎలా గొప్పవాళ్ళు అంటే వాళ్ళ దేవుని మాట నమ్మారు కాబట్టి మొదలు చూసింది ఎవరు? గొర్రెలు కాపురులే. జ్ఞానం చూడలే. ఇలా తెలియబడక ముందే వారికి తెలిసింది. ఆ నక్షత్రాన్ని చూసి వారు కనుగొన్నారు. వారు జ్ఞానులు. కానీ దేవుని మాట నమ్మలేదు వాళ్ళు. ఆ నక్షత్రాన్ని వెంబడించలే. అందుకే ఎవరు చూశారు ముందు? ఆ ఘనత ఎవరికి పోయింది? ఆ ఘనత ఎవరికి పోయింది? గొర్రెలు కాపురకు పోయింది. ప్రభునందు ప్రేమించే వారులారా, ఎంత ఘనత అది కదా! ఎంత ఘనత! గొప్ప సంగతి ఇది. అది చూడడం అనేది ఏంటది? గొప్ప సంగతి. నీవు నేను కూడా దేవుని మీద నమ్మిక ఉంచాలా. అధికారం మీద కాదు, అనుభవం మీద. అనుభవం మీద అధికారం మీద నమ్మిక ఉంచితే కుదరదు. తోమగారు అసలు నేను నమ్మను. అసలు నువ్వు ఎన్నిసార్లు నమ్మకుండా ఉన్నావో, ఎన్నిసార్లు ఆయన నమ్మలేదు నువ్వు. మరి నమ్మిక కొరకై నువ్వేం చేయాలా? ఆ బిడ్డ తండ్రి అన్నాడు కదా, ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా నాకేం కలిగించాలి? నువ్వు నమ్మిక కలిగించవా? మరి నీకు కావాలి కదా నమ్మిక. ఎన్నిసార్లు నమ్మావు ఆయనను? ఎన్నిసార్లు నమ్మావు? అనుభవాన్ని నమ్మి వెళ్ళిపోతా ఉన్నావు. ఎవరైనా తెలిసినోడు ఉన్నాడు అనుకోండి, దారి తెలిసినాడు అనుకోండి, ఎప్పుడైనా ప్రార్థన చేస్తావు నువ్వు? దారి తెలిసినోడు నీకు కూడా ఉన్నాడు, ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? లేకపోతే నిడదోరు వెళ్ళాలని నీకు తెలుసు, ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? కానీ తెలియని చోటుకి వెళ్ళేది ఎన్నిసార్లు చేస్తావు? సో అడుగడుగు చేస్తావు. అలా కాదు, నీకు సంపూర్ణమైన నమ్మిక ఉండాలి ఆయన మీద. ఈ మాటను నువ్వు గమనించాలా. ప్రభునందు ప్రేమించు. నాకు అపనమ్మిక ఉండకుండా ఏం చేయాలి నువ్వు? ఆయన నమ్మావనుకో, ఆయన నమ్మితే అద్భుతాలు చూస్తావు. ఆయన నమ్మారు మన పితరులు. ఏం చేశారు? అద్భుతాలు చూశారు. చదువుతా ఉన్నావా? భోజనం లేకపోతే ప్లేట్లు పెట్టుకోమని అంటాడు దేవుడు. ఏం పెట్టుకున్నాడు? 2 రోజులు భోజనం చేసి ఒక సేవకుడు కుటుంబం. ఈ దినాల్లో అట్లాంటి సేవలే. ఈ దినాలలో వారి యొక్క ప్రయాసను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? సౌఖ్యం. ఇప్పుడు సేవకుడికి వద్దంటే భోజనం తినాలి, కానీ 24 గంటలు తింటానే ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారు? పెడతానే ఉంటారు. ఆ దినాలలో వాళ్ళకే లేదు, ఇంక వీళ్ళకేం పెడతారు? డబ్బులు లేని తినాలి. ఏం తినాలి? డబ్బులు లేని తినాలి. దేవుని సేవ ఘనంగా చేశారు. ఆ ఘనత మనకు రాదు. 2 దినాలు భోజనంలే. ఎవరికి? సేవకు. ఏకంగా భార్య భర్త 6 పిల్లలంట. 6 పిల్లలు. దేవుడు అన్నాడంట, ప్రార్థన చేస్తూ ఉంటే కంచాలు గడుపు తీసుకు పెట్టుకున్నాడంట. కంచాలు గడుపు ఏం చేశారు? కంచాలు గడుపు తీసి పెట్టుకున్నారంట. అందరు పెట్టుకుని కూర్చున్నారంట. ఆ కూర్చో కానీ ప్రార్థన చేయగానే తలుపు టకటకట మంది తడుతున్నారంట. ఎవరు? పెద్ద క్యారేజ్ అండి, పెద్ద క్యారేజ్ తెచ్చిచ్చారంట. ఎవరికి? దేవుని బిడ్డ. ఇప్పుడు కంచం కడుక్కోలేదు అనుకో, వస్తుందా క్యారేజీ? రాదు. నమ్మిక దేవుని మీద ఏం చేయాలా? ఎవరు నమ్మాలి? అసలు ముందు ఎవరు నమ్మాలి చెప్పాలా? ముందు ఎవరు నమ్మాలా? మనమే నమ్మాలా. అసలు శిష్యులకే నమ్మకం లేదు. ఇప్పుడు 2 సంగతులు చెప్పాను కదా, ఆ 2 సంగతులు ఎవరున్నారు? శిష్యులే ఉన్నారు. వాళ్ళకే నమ్మకంలే. మరీ చెప్పింది, అయ్యా ఆయన లేడు, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో? ఆయన లేడే, ఆయన లేచి ఉన్నాడంటే ఒక్కడిని నమ్మడా. పేతురు గారు పరిగెత్తుకు వచ్చాడు, వంగాడు, చూశాడు, కానీ ఆయన నమ్మలా. ముందు మనం నమ్మాల. ముందు నువ్వు నమ్మితే ఆయనకి ఏం చేస్తావు? ఓ డాక్టర్ మీద నేను నమ్ముకుందనుకో, అప్పుడు చెప్తావు ఒక్క బెల్లిచ్చాడు తగ్గిపోయిందని. నువ్వే నమ్మకపోతే చెప్తావా? మరి దేవుడి మీద నీకేముండాలా? ఉందా నమ్మిక? ప్రార్థన చేయి, ప్రభా నేను నిన్ను నమ్మాలా. నువ్వు నమ్మితే ఎలా చెప్తావు? నమ్మితే ఎలా చెప్తావు? బలంగా చెప్తావు. నమ్మితే ఎలా చెప్తావు? బలంగా చెప్తావు. అనుమానం లేకుండా చెప్తావు. నమ్మితే ఎలా చెప్తావు? అనుమానం లేకుండా చెప్తావు. నువ్వు నమ్మకే, ఇంకా నీ దగ్గర ఏం లేదు. ఆయన వాక్యము ఎలా ఉందంట? అధికారముతో కూడింది. ఆయన బోధ ఎలా ఉంది? అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అదవుతుందా? ఒకసారి నేను బోధ చేయాలనుకో, నేను బోధ చేయాలని అనుకుంటాను, అసలు నా బతుకులు లేదు, వాళ్ళకేం చెప్తాను అనుకుంటాను. విశ్వాసం గురించి ఏదైనా ధ్యానిస్తూ ఉన్నాడు అనుకో, కొన్ని సంగతులు దేవుడు బయలుపరిచాడు అనుకో, ఇప్పుడు నేను ఏమనుకుంటాను తెలిసి మనసు, అంత విశ్వాసం నాకే లేనప్పుడు అలా చెప్తే వాళ్ళకేం ఫలిస్తుంది అనుకుంటాను నేను.
ఆయన ఆయన అలా కాదు, ఆయన బోధ అధికారం. ఎందుకంటే ఆయన సమస్తము జరిగించినాడు. ఆయన నమ్మికుంచినాడు. ఆయన తండ్రిని సంతోషపరిచినాడు. నీ జీవితం, నా జీవితంలో మనం ఆయనను నమ్మాలా. ఎవరు నమ్మాలా? దేవుని నమ్మాలి. నువ్వే ముందు నువ్వు నమ్ము, తర్వాత అందరు నమ్ముతారు. ముందు నువ్వు నమ్మి దిగావనుకో, నీ వెనకాల ఎంతమంది వస్తారో. నువ్వే నమ్మకండి, అది ఎంత రోజు ఉంటుంది, ఎంత రోజు ఉంటుంది, ఎంత రోజు ఉంటుంది అంటే ఏం చేస్తారు? దిగుతారు ఎవరైనా? దిగరు. నువ్వు నమ్మావనుకో సంపూర్తిగా, ఏం చేస్తారు? ఇతరులు కూడా నమ్ముతారు. చదువుతా ఉన్నావా? నువ్వు నమ్మాల. ఆయన మీద నీకు నమ్మిక ఉండాలా. కానీ నువ్వేం చేస్తున్నావంటే అనుభవాన్ని నమ్ముతా ఉన్నావు, అధికారాన్ని నమ్ముతా ఉన్నావు. అవి రెండు నమ్మకం. అవి మంచివే, కాదని అనం, అవి మంచివే. అనుభవము మంచిదే, కానీ ఆయన చిత్తం లేకుండా అనుభవం ఏం చేయదు, పని చేయదు. అధికారం మంచిదే, కానీ ఆయన చిత్తం లేకుండా అధికారం కూడా. ఎందుకంటే ఆయన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ రాజుల హృదయము ఆయన చిత్తవృత్తి చొప్పున తెప్పబడును. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. అనుభవాన్ని నమ్మకు, అధికారాన్ని ఎవరు నమ్మాలా? దేవుని నమ్ము. ప్రభా, నేను నిన్ను నమ్ముడు కొరకాయి, నన్ను నువ్వు స్థిరపరచు. నమ్మిన వారు కూడా ఉన్నారు, బైబిల్లో ఉన్నారు, భూమి మీద కూడా ఉన్నారు. చదువుతా ఉన్నావా? భక్సింగ్ గారు ఎంత నమ్ముంటాడో ఆయన, ఎంత నమ్ము. 25,000 మంది 30,000 మంది వచ్చి మీటింగ్లో కూర్చుంటే భోజనం వడ్డించడానికి ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఏమి లేవు. నీళ్ళు పొయ్యి మీద ఉడుకుతా ఉన్నాయంట. దాంట్లో గిడానికి పప్పు లేదు, దాంట్లో గిడానికి బియ్యం లేవు, దాంట్లోకి వెళ్తే ఏమీ నీళ్ళు మరుగుతూ ఉన్నాయి. ఆయన ఏమో అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు కదా. ఎంత నమ్ముంటాడు చెప్పండి? 25,000 మందికి భోజనం సిద్ధపరిచి మాటలు కాదా? నాలాంటి అసలు నాకు బోధ రాదు, ఇంకా వస్తుందా? నాకు రాదు. ఓరు వీడి ముగించేస్తే భోజనం అడిగిపోతే తనేస్తారు నన్ను. ఎందుకు? నాకు నమ్మిక ఉండదు కదా. ఎంత నమ్ముంటారంటారు కదా. అందుకే దైవజనుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎంత ఘనంగా తీసుకెళ్ళాడు కదా. ఎన్ని దేవదూతలు వచ్చినాయో ఆయన తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ హైదరాబాద్ పట్టణం అంతా ఏమైపోయింది? కంపించిపోయిందండి. ఏమైపోయింది? హైదరాబాద్ పట్టణం అంతా ఏమైపోయింది? కంపించిపోయింది. మీరు కొంతమంది 2000కి పుట్టారా? మీరు 2000కి పుట్టారా? కొంతమంది పుట్టారు, కొంతమంది పుట్ల. ఆయన హైదరాబాద్ పట్టణం ఏమైపోయింది? కంపించిపోయిందండి. సూర్యుని చుట్టూ ఏమొచ్చింది? ఇంద్రధనస్సు. ఎందుకు? మరి ఎంత నమ్మాడు ఆయన్ను? ఎంత నమ్మాడు? ఇన్ని వేల సంఘాలు ఆయన నమ్మికని బట్టే, ఆయన క్రయం చెల్లించిన దాన్ని బట్టే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. అధికారాన్ని నమ్మకు, అనుభవాన్ని నమ్మకు. ఎవరు నమ్మాలా? దేవుని నమ్ము. దేవుని యొక్క మీరు యెహోవాను, ఆ మాట భలే ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథము 'యెహోషువ చెప్తాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ వచనం. అంతటి వారు ఉదయమే లేచి తిక్కువారణ్యమునకు పోయి, వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని. ఎవరు నమ్మాలా? దేవుని నమ్మాలా? ఆయన సేవకుని నమ్మాలా? ఎవరు నమ్మాలా? మరి నాలంటాడు కదండి, కొంతమంది ఉంటారు ప్రవక్తలు, ఆయన నమ్మాలి. నేను ఇంకా మనదంతా నా స్థాయి కాదు, మనది ఇంకా చిన్నదే. ఎవరు నమ్మాలా? యెహోవాను నమ్మండి, అప్పుడు మీరు స్థిరపరచబడదు. ఆయన ప్రవక్తలను నమ్మినప్పుడు మీరు ఏమవుతారు? కృతజ్ఞులు, అంటే పాస్ అవుతారు అన్నమాట, అది విజయం పొందుతారు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ప్రవక్తలు ఉన్నారు భూమి మీద, ఎదుగుతా ఉన్నాను నేను కూడా. దైవజనుడు భక్సింగ్ గారు వెళ్ళిపోయారు, దైవజనుడు అరవిందం గారు, సుందర్ సింగ్ గారు, వాళ్ళు పిలుపు గారు, వాళ్ళు ఏం చెప్తారో వెళ్తా ఉన్నావా? ఒకసారి మా తమ్ముడు చెప్పాడు, పిలుపు దగ్గర మనం వెళ్తామా?
మనం అక్కడితో వచ్చామో ఆయన తెలిసిపోతాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. మనం జ్వరంతో వచ్చామనుకో ఆయన ప్రార్థన, ప్రభావ బిడ్డకు జ్వరం తగ్గించి అంటాడు. భలే చేస్తారా అన్నాడు. తెలుసు వాళ్ళకు కదా. సుందర్ సింగ్ గారు, మనము మన జీవితం ఏంటో జరగబోయేది ఏంటో, ఎందుకంటే ప్రవక్తల వాళ్ళు నమ్మాల. పౌలు చెప్పింది నమ్మితే వాడ ఎంత అందంగా ఉన్నాం, ఇప్పుడు ఏమైంది? అంత పోయింది. సముద్రం పాలైపోయింది. ఎందుకు? నమ్మకం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి మనం ప్రార్థన వెళ్తాం. చూడండి, యోహాను సువార్త 4:50 యోహాను సువార్త 4:50 యేసును వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసు తనతో చెప్పిన మాట నమ్మి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. మనం వెళ్తామా? ప్రభువా, ఇటువంటి నమ్మిక నాకేం చేయాలా? కావాలి. ఎటువంటి నమ్మిక ఇది? యేసు తనతో చెప్పిన మాట నమ్మి ఏం చేశాడంట? ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతే ఏమైంది? చూడండి, అది అధ్యాయము 51. అతను ఇక్కడ వెలుచుండగా అతని దాసు అతనికి ఎదురుగా వచ్చి, అంతే, నువ్వు నమ్మితే చాలు. మరి మనం ఏం చేయం? నమ్మం. లోపలంతా ఒకవేళ పైకి గాంభీర్యంగా కనపరచు, కానీ లోపల ఎలా ఉంటుంది? ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు చూడాలి నా సంగతి. పైకి తిరుగుతూ ఉంటాను కానీ లోపల వర్షం వచ్చేద్దంటవా? పైకి తిరుగుతూ ఉంటాం, అటు ఇటు తిరిగి కాలు పిల్లిలాగా. ఎందుకంటే మనకు ప్లేస్ లేదు కదా. మరి మన కృతజ్ఞతాకుడు గడిపినప్పుడు అద్భుతం చూసారా? ప్రతిసారి దేవుడు శుభ్రాన్ని పక్షంగా ఏం చేస్తూ ఉన్నాడు? అద్భుతాలే. ఇన్ని సంవత్సరాల్లో ప్రతిసారి అద్భుతమే. వాతావరణ విషయంలో, అన్ని విషయాల్లో. ఒకటేంటి, అన్ని విషయాల్లో అడుగుతా ఉన్నారా? డబ్బుల విషయంలో అద్భుతమే. మన దగ్గర ఏమున్నాయి? ఒక్క రూపాయి లేదు. దేవుడు అద్భుతంగా పోషిస్తూ ఉన్నాడు. ఎలా పోషిస్తూ ఉన్నాడు? ఎవరిని అడిగామా? ఒక్క రూపాయి ఎవరిని అడగాం. ఎలా పోషిస్తూ ఉన్నాడు? దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు పైన వేసాం, 5 లక్షలు అయింది. ఎవరిని అడిగామా? 5 లక్షలు, ఒక్క రూపాయి మంద కాదు. మరి ఆ అద్భుతం అంతే కదా. ఇప్పుడు మీటింగ్ ఇట్టాము, భోజనాలు వండుతూ ఉన్నారు, కురిసేస్తుంది వర్షం, కుర్చీలు అడిపోయినాయి, అన్నీ అడిపోయినాయి. సరే వర్షం తగ్గింది, అందరూ వచ్చేసారు. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. అప్పుడు కురిసిందనుకో వర్షం, ఎక్కడ కూర్చోబెడతాం? 250 మంది పైన వచ్చారు. 250 మంది పైన వచ్చారు. ఎక్కడ కూర్చోబెడతాం చెప్పు? ఆ ముందు కురిసిన వర్షం అందరు కూర్చుందనుకో, నుంచే పెడతానికి స్థలం ఉంటుంది మన దగ్గర. తడిసి ముద్దయిపోతారు. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. చాలా పర్యాయాలు. ఒకసారి కానుకని పెట్టాం, మంజిత్ పాల్ గారు వాక్యం చెప్తున్నాడు. మనకి బసిరెడ్డిపాటు దాటి అట్లపాటు దాటేంత వరకు వర్షం కురిసేస్తుంది. ఎంతమంది ఫోన్ చేశారంటే వచ్చే విశ్వాసులు, ఏమంటే గేట్లు ఆగిపోయాడు, మీకు వర్షం కురుతుందా? ఏమంటే బసిరెడ్డిపాటు ఆగిపోయి వర్షం కురుతుందా? ఇక్కడ కురవట్లే, అక్కడ కురుతుంది. ఇక్కడ ఆపాడు దేవుడు. అద్భుతాలు మనం కూడా చూసాం. అయితే అంత గొప్ప గొప్ప సంగతులు కాదు, కానీ దైవజనులు చేసినటువంటి గొప్ప సంగతులు కాదు, కానీ కొంచెం చిన్నవి. చదువుతా ఉన్నావా? ఆ బిడ్డ యొక్క తండ్రి ఆయన చెప్పింది నమ్మిపోతా ఉన్నాడు. మళ్ళీ ఎదురొస్తా ఉన్నారు. ఇప్పుడు అంతే, ఎదురొస్తారంతే. ఏది నమ్మితే నమ్మం కదా. పైకి అంటాం, ప్రభు చేయాలమ్మా, ప్రభు చేయాలమ్మా, నువ్వు నేను అదే అంటాం. మరి ఇంకో దెయ్యం చేస్తామని చెప్పం కదా మనం. మన నోట్లోంచి రాదు, దేవుడే చేయాలమ్మా, అన్ని దేవుడేమ్మా, అన్ని దేవుడి మీద భారమే అమ్మా అందరూ అంటారు. కానీ ఏం చేయరు, లోపల ఏం చేయరు, ఉండదు. కానీ ఆయనకి ఎక్కడుందో నమ్మిక? ఎక్కడుంది నమ్మిక? లోపల ఉంది. అందుకనే వెళ్ళిపోతా ఉన్నాడంట. ఇప్పుడు ఎదురవుతా ఉన్నారు. ఏమని? నీ కుమారుడు ఏమైపోయాడు? బాగుపడిపోయాడు. నీకు నాకు ఇటువంటి నమ్మిక ఉండాలా. ఈ నమ్మిక కొరకు ప్రార్థన. ఇదేదో 3 అక్షరాల పదమే, కానీ దీన్ని సాధించాలంటే ఎంత ప్రార్థన ఉండాలో తెలుసా? దీన్ని రాయాలంటే ఒక 4-5 సెకండ్లు, ఒక 6 సెకండ్లకు రాసేయచ్చేమో, కానీ ఇది సాధించాలంటే ఏముండాలా? ఎంత ప్రార్థన ఉండాలో. ఇది
సాధించాలంటే ఎంత ప్రార్థన ఉండాలా? సామాన్యమైన ప్రార్థన సరిపోద్ది దీనికి. ఆ మూడు మూడు అక్షరాల పదమే కానీ దీన్ని జీవితంలో ఈ నమ్మిక నువ్వు కలిగి ఉండాలంటే ఎంత మామూలు ప్రార్థన కాదు. మరి అంత ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, నాకు నీ మాట నమ్మి వెళ్ళిపోయే నమ్మిక కావాలా. నీ మాట నమ్మి వెళ్ళిపోయే నమ్మిక. వెళ్తావా? వెళ్ళం. ఆగిపోటే ఎలా? సాగిపోడే. ఎందుకు? నమ్మి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. ఆయన వెనకాల వీళ్ళు వస్తూ ఉన్నారు, అది వేరే విషయం. ఇశ్రాయేలుకి అంత నమ్మికలే, కానీ ఎవరికొంద నమ్మిక? ఎవరికొంద నమ్మిక? ఇశ్రాయేలుకి అంత నమ్మికలే, ఎవరికొంద నమ్మిక? మోషేకుంది. నీ కుటుంబానికి అంత నమ్మికలే, నీకుంటే చాలు. నీ వెనక వాళ్ళు వస్తారు, నీకే లేదు, నువ్వే నమ్మవు. నమ్ము. ఆయన నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా. మనకు అంతా తెలుసు వాక్యం. సారా అంది మృతతుల్యమైన గర్భములో నుండి ఆయన ఏం చేశాడు? ఇస్సాకును అనుగ్రహించాడు. 4 దినాలు సమాధిలో కులిపోతాడయ్యా ఆయన అంటే ఆయన ఎలా లేపాడు? కుటుంబస్తులు ఏమంటున్నారు? ఆడు వాసన కొడతాడు, ఎందుకు ఆయన కూడా మనకి చచ్చాడు అంటున్నారు. అన్నారా లేదా? ఏముందామే ఆ సమాధి తలుపు తీయమంటే ఏముందామే? 4 దినాలు అయింది, ఆడు వాసన కొడతాడు అంది. దేవుడు ఏమన్నాడు? మీరు రాయిని ఏం చేయాలా? రాజరు బయటికి రా, నువ్వు నమ్మితే చాలు. ఎలాంటి నమ్మిక? ఇక్కడ నమ్మిక కాదు. ఎక్కడ నమ్మిక ఉండాలా? ఇక్కడ హృదయంలో ఉండాలి నమ్మిక. ఇక్కడ అందరికీ ఉంది నమ్మిక. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయిన పోదాం, ప్రార్థన చేయండి బ్రదరు, ప్రార్థన చేయండి సిస్టరు, ఇంకా అంత ప్రార్థనే. కానీ ఎక్కడ లేదు, ఎక్కడలే ప్రజల మీద ఉన్నాయి. ఎందుకంటే మనము దేవుని నమ్ముకున్నాం, దైవికమైనటువంటి కార్యాలలో ఉన్నాం, దైవిక మార్గంలో పోతా ఉన్నాం. మనకు అది అలవాటు. ఎవరైనా చూడగానే ఏమంటాం? ముందు ప్రైలాడ్ సిస్టర్ గారు, ప్రైలాడ్ బ్రదర్ గారు అంటామా? అది మనకు అలవాటు. అయితే ఈ అలవాటు కాదు, ఏముండాలా? నమ్మిక ఉండాలా. ఆ యొక్క కుమారుడు యొక్క తండ్రి ఏమంటా ఉన్నాడు? చూడండి ఆ మాట, 50వ వచనం. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు, ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలా. యేసు తనతో చెప్పిన మాట నమ్మి ఆ మాట నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు, నువ్వు నాతో చెప్పిన మాట నేను నమ్ముతున్నానా? వెళ్ళిపో అంటే వెళ్తామా? నమ్మితే చాలు. అబ్రహాం గారు వెళ్ళిపోమన్నాడు, దేవుడు వెళ్ళిపోయాడు. ఏమైనా తక్కువైందా? ఏం అవదు. నువ్వు మా మధ్యన ఎలా ఉన్నావు? మహారాజులో ఉన్నావు. నువ్వు నాకు ఒక ఆయన మొన్న మా ఇంటి విషయం, పొలం విషయం సేవకుడికి ఏదో మాట వచ్చి చెప్తా ఉంటే ఆ మాట అది చివరికి వచ్చేసింది, అట్లా అని చెప్తుంటే ఆయన ఏదో నన్ను ఆదరించడానికి ఏదో మాటలు చెప్తా ఉన్నాడు. దేవుడు నాకు అప్పుడు మాట ఇచ్చాడు నా నోట్లోంచి. ఆ ఆస్తి అంతా నా దగ్గర ఉన్న, ఇప్పుడు బతికేంత బతుకు అప్పుడు నేనేం చేయలేను, బ్రతకలేను. తెలుసా మీకు? ఆ ఆస్తి అంతా నా దగ్గర ఉన్నా, దాన్ని నా చేతిలో అనుభవిస్తా ఉన్నా. ఇప్పుడు బతికినట్లుగా అప్పుడు నేనేం చేయలేను, బ్రతకలేను. అంత ఘనంగా బతుకుతున్నాడు దేవుడు. సామాన్యమైన సంగతి కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. అంత ఆస్తి నా దగ్గర ఉన్నా, ఇప్పుడు బతికినట్లుగా అప్పుడు నేనేం చేయలేను, బ్రతకలేను. వాస్తవం ఇది. అందుకనే ఎంత సంతోషంగా ఉన్నాం. లోపల ఉంటుంది ఎక్కడో ఒక సంగతి, కానీ లెక్క చేయట్లే. ఏంటి కారణం అంటే, అది లేకపోయినా మనల్ని ఎలా బతికిస్తా ఉన్నాడు దేవుడు? నమ్మాం, దేవుడిని నమ్మాం. అందుకే ఏం చేసాం? ఎక్కడికి వచ్చాం. ఏమీ ఆలోచించలేదు. అది మన గొప్ప అని చెప్పుకోం, కానీ ఆయన కృపే. ఎందుకంటే నాకు ముందే అనుమానం, కానీ ఎందుకు నమ్మామంటే అది ఆయన నమ్మేట్టు చేసినాడు అంతే. ఆయన వాగ్దానము, ఆయన యొక్క ఉద్దేశము. చదువుతా ఉన్నారా? ఇంత ఆధిక్యత ఒకవేళ అక్కడే ఉన్నాడు అనుకో, ఆయన గురించి ఏం సాక్ష్యం అవుతుందో నాకు తెలియదు, కానీ నమ్మిలిపోయినాడు. కాబట్టి హేతుకుమారులు అన్నారు, నువ్వు మా మధ్యన ఎలా ఉన్నావు? మహారాజు వలె ఉన్నావు. నమ్మొచ్చేసాడు. ఎవరు? ఎలీషా ఏమొచ్చాడు?
నమ్మి వచ్చేసాడు. ఏం కొట్టాడు? ఆ నీటిని కొట్టేది 2 పాయలు అయిపోయింది. చేయగలడా? అక్కడ ఉంటే చేయగలడా? నువ్వు నమ్ము. ఎలా నమ్మాలా? వాళ్ళు నమ్మినట్టు నమ్ము, నువ్వు నమ్మినట్టు కాదు. నువ్వు నేను ఎలా నమ్ముతావంటే పెదాల మీదే, లోపల నమ్ము. ఆయనకు అసాధ్యమైంది ఏది ఎదురొస్తాను నీకు. అర్థమవుతుందా? తన ప్రియులు నిద్రించుండగా వారికి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అసలు నువ్వు నమ్మితే ఇస్తాడు. నువ్వు నమ్మకు. ఆయన నమ్మి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎదురొస్తా ఉన్నాడు దాసులు. ఏమని? అయ్యా నీ కుమారుడు ఏం చేయడు? స్వస్థపరచబడ్డాడు. ఏ గంటకు? ఆ గంట దేవుడు చెప్పిన గంట. ఆయనకు తెలుసు. చదువుతా ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టు. నమ్మిక కావాలి. ఏం కావాలా? ఏ నమ్మిక ఇది? యేసు తనతో చెప్పిన మాట నమ్మి, నువ్వు ఎవరు చెప్పిన మాట నమ్ముతున్నావు? ఎవరు చెప్పిన మాట? అనుభవమా? అధికారమా? కాదు. ఎవరు చెప్పిన మాట నమ్మాలా? మీరు మీ దేవుడిని యెహోవా నమ్ముకున్నప్పుడు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్మకప్పుడు ఏం చేస్తారు? కృతజ్ఞులగుదురని చెప్పాను. ఆయన నమ్ము, ఆయన ప్రవక్తలను నమ్ము, ఆయన వాక్యాన్ని నమ్ము, ఆయన వాగ్దానాన్ని నమ్ము. ముందుకు సాగిపో. ఎదురొస్తారు. ఏమీ ఉండదు, లోటు ఉండదు. ఎడారి త్రోవల వారు నడిచారు. ఏ అపాయం వారికి ఏం చేయలేదు. ఎందుకు తెలుసా? ఆయన మాట. అది ఆయన మాట. వారి అవిశ్వాసాన్ని బట్టి, లేకపోతే వారి అపనమ్మకం బట్టి, లేకపోతే వారి కోరికను బట్టి మధ్యలో నశించిపోయారు. అది వేరే విషయం. ఈ శ్రేష్టమైన మాట, యేసు తనతో చెప్పిన మాట నమ్మి ఏం చేశారంటే వారు అంతే. ఈ మాట నమ్ము. ఈ మాట నమ్మేట్టుగా ప్రార్థన చేసుకో. ప్రభువా నీ మాట నేను నమ్మటి కొరకైనా సిద్ధపడతాను ప్రార్థన చేసుకో. దేవుడు గొప్ప ఆధిక్యతలోనికి లేదా గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు నిన్ను తెచ్చు. ఆ రీతిగా మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆదివారం మా తమ్ముడు ఉంటాడు ఇక్కడ, నేనేమో రాజమండ్రి వెళ్తాను. పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. నా ప్రయాణం కొరకు, అక్కడ దేవుని యొక్క చిత్తానుసారంగా వాడబట్టు కొరకు, మోయేసు ప్రయాణం కొరకు, ఆయన కూడా ఇక్కడ వాడబట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. తర్వాత 15వ తారీఖు ఆగస్టు 15 సందర్భంగా సెలవుదినాన దేవరపల్లి ఆగాపల్లిలో యూత్ మీటింగ్ పెట్టారు. యూత్ అందరూ సిద్ధపడండి. ఆ దినాన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా మీకు ఏదైనా వెహికల్ అరేంజ్ చేస్తాము. యూత్ మీటింగ్ ఉంటుంది. ఆ యూత్ మీటింగ్ కొరకై దేవుని దాసిన హస్తాలు బలపరచబడి కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 14వ తారీఖు 16వ తారీఖు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. దేవుని యొక్క బిడ్డల యొక్క పెళ్ళిళ్ళు. వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 15వ తారీఖు మరి ప్రదీప్ గారు ఆగస్టు 15కి యూత్ రిట్రీట్ చెప్పడానికి ఉయ్యూరు వెళ్తూ ఉన్నారు. ఆయన ప్రయాణం కొరకు అక్కడ దేవుని దాసుడు వాడబట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అదే దినాన తేజ్ కూడా మరి సిస్టర్స్ మీటింగ్ వెళ్తూ ఉంది. ఆ బిడ్డ ప్రయాణం కొరకై దేవుని వాక్యం చేత వాడబట్టు కొరకై జ్ఞాపకం పెట్టుకున్నాడు. వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, ఇవాళ జోయిల్ పుట్టినరోజు. వారికి దేవుని మరోసం దయకడం ధరింపజేశాడు. ఆ బిడ్డ కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత వేలువని పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఏదైనా ద్వారం దేవుడు తెరిచినట్లుగా, దాన్ని మనం ఎరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, రాహే లాంటి కొరకు, సుబ్బారావు గారి కొరకు, గోల్డీ కొరకు, ఇట్లాంటి వారి కొరకై మీ ప్రార్థనలు, జోనాథన్ మార్టిన్ గారి కొరకు, ఇట్లాంటి వారి కొరకు మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత మనము యూత్ రిట్రీట్ పెట్టాలా, ప్రత్యేక విడుదల పెట్టాలా, బహిరంగ సువార్త పెట్టాలి. ఈ 3 మన మీద ఉన్నాయి. మరి దేవుడు ఏదైనా ద్వారం మనకు కూడా తెరిచినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఏదైనా ప్రార్థన మాలో చెప్పండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మరలా అన్నీ మన ప్రకటనలు ఉన్నాయి కదా, అవన్నీ మామూలే. వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఉదయకాలం నుంచి మీ ఎడతగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దానిని బట్టి నీకు ప్రభా మేము ఎట్లాంటి నమ్మిక కలిగి ఉండాలో తెలియపరిచారు. యేసు తనతో చెప్పిన మాట నమ్మి అతడు వెళ్ళిపోయిన నీ వాక్యం సెలవు. ప్రభా నేను ఇంకా అటువంటి నమ్మికలోనికి రాలా. మీరు నాతో చెప్పిన మాట నమ్మి నేను
వెళ్ళేటువంటి కొన్ని పర్యాయములు నమ్మినాను, కొన్ని నమ్మలేకపోతా ఉన్నాను. అయితే నమ్మి ముందుకు వెళ్ళిపోటు కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, శిష్యులు నమ్మలేకపోయినారు నాయన, నా బ్రతుకు అట్లా ఉంది. అయితే నేను నమ్మి ఇతరులకు ప్రభా ఈ నమ్మికను చెప్పుడు కొరకై నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థించడానికి వచ్చిన పరిశుద్ధులందరి కొరకై నీ కొందరములు, వారికి కూడా మీ ఆత్మను అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన వారు ప్రార్థించిన తర్వాత అందరి కొరకై నేను కూడా ప్రార్థించినట్లుగా, అన్ని కుటుంబాల కొరకే, అన్ని సంఘాల కొరకే ప్రార్థించినట్లుగా నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన మానవుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకే సహాయపడుతున్నాడు. మరి ఆ దినము మోయేసు ఇక్కడ ఉండాలా, సోమరంలో సహాయపడుతుంది. నేను రాజమండ్రిలో వెళ్ళాలా, మరి నా ప్రయాణం కొరకు అక్కడ నీ నామం పెట్టి వాడబడి కొరకే కూడా మీ సహాయం మనకి ఏది చెప్పాలో కూడా తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయమును కోరుకుంటా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ఆగస్టు 15 వస్తూ ఉంది. సెలవుదినం కారణంగా ఆయా చోట్ల యూత్ రిట్రీట్స్ పెడతా ఉన్నారు. అన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయపడుతున్నాడు. మరి దేవరపల్లి అగాపేలో యూత్ రిట్రీట్ జరగబోతా ఉంది. సహాయపడు ఆశీర్వేద హస్తాలను బలపరుస్తున్నాడు. తర్వాత ఉయ్యూరులో యూత్ రిట్రీట్ మరి ప్రదీప్ గారు వెళ్తా ఉన్నారు. ఆయన మార్గంలో తోడైనండి, ఆయన వాడుకోనండి, మహిమ తెచ్చు. అదే రోజు సహోదరుల కూడిక తేజని జ్ఞాపకం చేసుకునండి, వాడుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. జోయిల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరో సంవత్సరం దయకరంగా వీళ్ళు ధరింపజేశారు. శాలెం పక్షం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. వారి పక్షంగా నీ కృపను విస్తరింపజేసి నీ కార్యములను వారి పక్షం నెరవేర్చి భవిష్యత్తులో వారిని సేవ చేయడం కొరకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ వాతావరణ ప్రభావాన్ని బట్టి ఎంతోమంది ఆయా నష్టాలు కూడా వెళ్ళారు. వారి కొరకు విజ్ఞాపన చేస్తారు. కొంతమంది ఈ వైనాడు ఆ ప్రాంతంలో ప్రభా కొండ చర్యలు విరిగి ఎంతోమంది సమాధి అయిపోయినారు ప్రభా, నిద్రలోనే. అయితే కనికరించి ప్రభా ఎవరైతే విడుబడ్డారో వారిని ఆదరిస్తూరండి ప్రభా. మరి మీ సహాయం వరకు దయచేస్తురండి. మరలా వారిని బయట ధైర్యం సంపాదించుకుంటూ కొరకాయ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మేము ఎంత స్వేచ్ఛగా ఉన్నాము, కొంతమంది స్వేచ్ఛ లేని వారికి ఉన్నారు నేను ఆరాధించు. వారి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. వారికి కూడా స్వేచ్ఛ అనుగ్రహిస్తురండి. నేను బహాటంగా ప్రకటించడం కొరకు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయమును కోరుకుంటా ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాం. మెట్టుకు ప్రభా, మరి మేము చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేస్తారండి. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాహిల్ అంటే జ్ఞాపకం చేసుకునండి ప్రభా, సంపూర్ణ ఆరోగ్యం దయచేసి. సుబ్బారావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకు కూడా ఆరోగ్యం దయచేస్తారండి ప్రభా. గోల్డీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారండి. జోనాథన్ మార్టిన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారండి. గంగయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా కావాల్సిన ఆరోగ్యం దయచేస్తారండి. ఇలాగూ ఎవరైతే అనారోగ్య పరిస్థితి కూడా వెళ్తా ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారండి. సోమవారం పక్షంగా కూడా 2 దినాలు మరి యూత్ రిట్రీట్, మరి 2 దినాలు ప్రత్యేకమైన కొడుకులు, ఒక దినము బహిరంగ స్వార్థ నిశ్చితమైతే ప్రభా చేయగలిగి కొరకే మా హస్తాలను బలపరుస్తారండి. బిడ్డలు చదువుతూ ఉన్నారు. అందరికి సహాయపడు మెరిసి ప్రభు ఆదిత్య స్వరంపాలు చదువుతూ ఉన్నారు. సహాయపడుతారండి. చుట్టూ కాపుదల దయచేస్తారు. సుకీర్తి హైదరాబాద్ వెళ్ళాలా చదువు కొరకే సహాయపడుతారండి. మరి విజయ దివ్యలు మరి పీజీ విషయమై చిత్తం నెరవేరుస్తారండి. బాక్సి చదువు పూర్తయింది, ఏదైనా ద్వారం తెరిచి ఉద్యోగం అనుగ్రహిస్తారండి. దివ్య ఎంఎల్ఏ చదువుతూ ఉంది, సహాయపడుతారండి. మరి శుభశ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది, సహాయపడుతారండి. బిడ్డల విషయమై అన్నిటి విషయమై కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. నీ ప్రజలు ప్రార్థించిపోతా ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మను దయచేస్తున్నాడు. మరి నీ అందరూ నమ్మికుంచి ముందుకు సాగుటి కొరకాయ సహాయపడుతున్నామని వేలిన విషయం ద్వారము తెరిచి సహాయపడుతున్నామని ఏదైతే ప్రార్థించి మడిచినామో అది దానికి 200 దీవెన ఆశీర్వాదం దయచేస్తున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టి ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నామ తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థించండి.